హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిఐడిని కోరింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హవాలా మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చి డబ్బులను దుర్వినియోగం చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిఐడిని కోరింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హవాలా మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చి డబ్బులను దుర్వినియోగం చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించింది ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ సభ్యుల్లో 5 మందిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి తమకు 10 రోజుల పాటు కస్టడీ కావాలంటే కూడా మల్కాజ్గిరి కోర్టులో ఒక కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి తరుణంలో సడన్ గా ఈడీ ఎంట్రీ ఇచ్చి ఈడీ హెచ్సీఏలో జరిగినటువంటి స్కామ్ లో ఆ వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా సిఐడికి ఒక లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఈడీకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. హవాలా మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఈడీకి కొన్ని అనుమానాలు ఉండడంతో ఆ అనుమానాల మేరకు సిఐడికి లేఖ రాసి ఆ వివరాలన్నీ ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో జగన్మోహన్ రావు అండ్ టీం సభ్యులంతా 170 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కూడా వివిధ కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు సిఐడిలో ఎంక్వైరీలో ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని వివరాలు సేకరించారు, ఎన్ని బ్యాంక్ అకౌంట్ తాలూకా రికార్డ్స్ సేకరించారు, అవన్నీ కూడా ఈడీకి సమర్పించాలంటూ కూడా సిఐడికి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. హెచ్సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులని అక్రమంగా కూడబెట్టారు. ఇవన్నీ కూడా బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేసి వాటికి పెట్టాల్సినటువంటి సరైనటువంటి ఖర్చులు చూపించకుండా వీళ్ళు పర్సనల్ గా ఆ డబ్బులని ఖాతాలోకి మళ్లించుకొని ఇన్ని రోజుల పాటు హెచ్సీఏ పేరుతో ఇల్లీగల్ గా డబ్బుల వసూళ్ల దందాకు పాల్పడ్డారు జగన్మోహన్ రావు అండ్ టీం సభ్యులు అంటూ కూడా సిఐడి గుర్తించడం జరిగింది. ఇదే వివరాలపై ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ జరిగింది అనే దానికి పక్కగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. 170 కోట్లు అవినీతి పాల్పడ్డాడంటే ఇది మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా ఈడీ భావిస్తా ఉంది. కాబట్టి ఈడీకి ఒకవేళ సిఐడి నోటీసులు ఈ వివరాలు ఇచ్చినటువంటి నోటీసులు అన్ని విషయాలు అందజేస్తే మాత్రం ఈ కేసులో ఈడీ సైతం జగన్మోహన్ రావును అరెస్ట్ అయినటువంటి మరో 4 నిందితులందరూ కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి వారి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో జగన్మోహన్ రావు ఆయన టీం సభ్యులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. హైదరాబాద్ లో జరగబోయేటువంటి ప్రతి మ్యాచ్ కి ఏ రకంగా డబ్బులని వెనకేసుకోవాలి, ఏ రకంగా కోట్లాది రూపాయలుగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలి ఒక ఆలోచనతోటే ఇల్లీగల్ గా తను ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి ఏ అర్హత లేకపోయినా ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగుతూ ఈ ఇల్లీగల్ దందాకు సిఐడి ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇదే విషయాలపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమకు పూర్తి వివరాలు కావాలి అంటూ కూడా లేఖ రూపంలో ఈ విషయాన్ని తెలియజేసింది. ఒకవేళ సిఐడి ఈ వివరాలు ఈడీకి అందజేస్తే మాత్రం ఈడీ కూడా ఈ కేసు ఈసీఐఆర్ కింద నమోదు చేసి ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల బ్యాంక్ ఖాతాలన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి, అయితే ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు కదా, మరి వీరి నుంచి సేకరించే సమాచారం ఆధారంగా ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉందా? సిఐడి అధికారులు దానికోసమే 10 రోజులు కస్టడీ అడిగారు జగన్మోహన్ రావు ఆయన టీం సభ్యులందరినీ. వాళ్ళు కస్టడీలోకి కోర్టు ఒకవేళ అనుమతిస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని కస్టడీలో భాగంగా ఈ హెచ్సీఏ ప్రెసిడెంట్ కంటే ముందు జగన్మోహన్ రావు ఆస్తులు ఎంత, హెచ్సీఏ ప్రెసిడెంట్ తర్వాత జగన్మోహన్ రావుకి పెరిగినటువంటి ఆస్తులు ఎంత, ఇవన్నీ ఏ ద్వారా వచ్చినటువంటి డబ్బులు, హవాలా ద్వారా, కొన్ని ఆన్లైన్ ద్వారా, ఈ హెచ్సీఏ ద్వారా ఒప్పందం చేసుకుని ఫ్రాంచైజ్ బీసీసీఐ ద్వారా వచ్చే డబ్బులన్నీ
హెచ్సిఏకు ఖర్చు పెట్టకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రావు ఉపయోగించుకుని తన ఖాతాలోకి మళ్లించుకున్నాడన్న ఒక అభియోగాలపైన ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు హెచ్సిఏ కమిటీ సభ్యులు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు ఆ వివరాలు బయటికి రాబట్టేందుకే కస్టడీ పేరుతో 10 రోజులు వీరు కస్టడీ కావాలంటూ కూడా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు అనుమతిస్తే మాత్రం హెచ్సిఏగా అక్రమంగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావుతో పాటు ఇన్ని రోజుల పాటు సహకరించి దాంట్లో డబ్బుల షేరింగ్ లో భాగస్వామ్యం అయినట్టు వాళ్ళ అందరినీ సైతం ఇంక్లూడింగ్ వారిని నిందితుల కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈడీ సైతం కొత్తగా ఎవరైనా నిందితులు ఈ కేసులో చేరితే వాళ్ళను సైతం ఈడీ నోటీసులు అందజేసి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. బయట అయితే 170 కోట్ల వ్యవహారం అంటే ఇది చాలా పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారంగా భావిస్తోందా సిఐడి? హెచ్సిఏ చరిత్రలోనే ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి ఎవరంటే రికార్డ్స్ లో ఇప్పుడు జగన్మోహన్ రావే మొదటి స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సాధారణంగా ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల్లో బలాబలాలు ప్రయోగించుకొని దాంట్లో ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు. కానీ జగన్మోహన్ రావు తన ప్రెసిడెంట్ పదవి కోసం ఇల్లీగల్ గా ఫోర్జరీ డాక్యుమెంట్లను తీసుకొచ్చి అవే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటూ కూడా మొత్తం కమిటీని నమ్మించి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా తను ప్రెసిడెంట్ గా కొనసాగాడు. తను ఇల్లీగల్ గా సాగాడు కాబట్టి ఏ కంపెనీ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఫ్రాంచైజ్ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయి, బీసీసీఐ ఎన్ని మ్యాచ్లకు ఎన్ని డబ్బులు పంపింది, వాటి ఖర్చులంతా ఎంత పెట్టారు, ఎంత మిగిలించుకున్నారు, అసలు వారు ఇచ్చినటువంటి డబ్బులు ఖర్చులు పెట్టారా లేదా మొత్తం సొంతానికే ఉపయోగించుకున్నారా, దీంట్లో కమిటీ సిఇఓ ఒకరు ఇన్వాల్వ్ అయి ఉండడము, అదే కమిటీ సభ్యుల్లో మరో కీలకమైనటువంటి వ్యక్తి ఉండడము, 2 బయట వ్యక్తులు ఉండడము, ఈ 5గురు కలిసి హెచ్సిఏలో వచ్చేటువంటి డబ్బునంతా కూడా మిస్యూజ్ చేసి పవర్స్ ని మిస్యూజ్ చేసి కేవలం డబ్బులు లాగడం కోసం మాత్రమే, డబ్బులు వసూలు చేయడం కోసమే టికెట్ విఐపి గ్యాలరీల పేరుతోటి స్పెషల్ టికెట్ల పేరుతోటి జగన్మోహన్ రావు ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ దందా చేశాడంటూ కూడా ఆ బండారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిపైన సిఐడి ఫోకస్ చేసింది, జగన్మోహన్ రావుని అరెస్ట్ కూడా చేసింది, రిమాండ్ కు పంపించారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఈడీ సైతం జగన్మోహన్ రావుకి నోటీసులు అందజేసి పిలిపించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వస్తున్నటువంటి అవసరం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.